అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 30 డివిజన్లోని అరవింద్ నగర్ మిస్సమ్మ కాలనీలో ఈరోజు 870 కుటుంబాలు నివాసం ఉంటున్న కాలనీలో ఇళ్ల పట్టాలు లేకుండా అభద్రతా భావంతో నివసిస్తున్న ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, నీళ్లు కానీ, చెత్త తీసుకెళ్లే వాళ్ళు కానీ నగరంలో ఎక్కడ చూసినా ఇది ప్రధాన సమస్యగా ఉంది. మురికి కాలువలు క్లీన్ చేయడం కానీ, చెత్త వాళ్ళు వచ్చి చెత్త తీసుకెళ్లడం కానీ, లేకపోతే పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడి అనారోగ్యాలకు కారణంగా మారే అవకాశాలు అనంతపురం నగరంలోనే ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అలానే ఇక్కడ ఇళ్ల పట్టాలు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు లేకుండా చేయడం అనేది ఏ ప్రభుత్వానికి తగదు. జనసేన టీడీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాకైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆశాభావం కూడా వీళ్ళల్లో వ్యక్తమవుతోంది. ఏ సమస్య పట్టుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారు కాబట్టి ఇది కూడా మీ అధ్యక్షుల వారికి తెలియజేయాలని కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. కాబట్టి జనసేన టీడీపీ అధికారంలోకి వచ్చాక వీరి సమస్య పరిష్కారం అవుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు పారిశుద్ధ్య వ్యవస్థ కానీ, మంచినీళ్ళు కానీ ఇక్కడ వసతులు కల్పించాలని కూడా మేము ఇక్కడ పాలకులను డిమాండ్ చేస్తున్నాము. నగరంలో ఇలా ఏ వీధికి వెళ్ళినా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీకు కనిపించలేదా అని కూడా మేము జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా నగరాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, గ్రామాలను కానీ భ్రష్టు పట్టించి వదిలేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి 2024లో వచ్చే ఎన్నికల్లోనే బుద్ధి చెప్పాలని కూడా ప్రజలందరినీ కోరుతూ జై జనసేన, జై హింద్. అదే ఇక్కడ ఏంది ప్రాబ్లం లేదు. మాకు పట్టా ఒకటి నెక్స్ట్ ఎవరు ఓట్లు వచ్చి అడిగే అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే పట్టా ఇప్పిస్తారో అసలు మాకు ఓటు ఇంతకాడ రాని అవసరం. మేమే డైరెక్ట్ కాదు, మేమంతా వచ్చి అడే దేనికైనా రెడీ సిద్ధం. చూడండి, సార్ అయినా సరే 15 ఏళ్ళు అయింది, ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఏరియాలో మాత్రము ఈ ఓట్లు వచ్చినప్పుడు ఒక్కటే మాకు కనిపిస్తారు. ప్రతి ఒక్క నాయకుడు కనిపించేది ఇది ఒక్కటే. ఎవరు రావట్లేదు. ఆ కాలం తీసే వాళ్ళు లేరు, అసలు ఎత్తిపోయే వాళ్ళు లేరు. మేమే సంచులు అది ఫోటో తీయాలి అనుకున్నాం, సంచులు కూడా పట్టుకపోయేది రాలేదు. ఎవరు లేరు. ఈ ఏరియాకి అయితే ఓట్లు అడిగే స్టార్ట్ అవుతా అన్నప్పుడు అందరూ కనిపిస్తారు. తర్వాత 5 ఏళ్ళు ఎవరు లేరు. కాలు అరిగిపోయినాయి, తిరిగినాము, పార్టీల కోసం అన్ని అయిపోయినాయి. ఏం చేస్తున్నారని వాళ్ళు చెప్పండి. అందరికి చేస్తామని మాకు ఎవరు ఏం చేయరు. ఆ కొద్ది రోజు కనిపిస్తారు. పట్టా అయితే ఎవరు కానీ దీని గురించి పట్టానే పట్ట. ఇప్పుడు 35-40 ఇయర్స్ మా పని మేము చేసుకుంటాం. ఇల్లు కట్టుకోవాలి కదా, లోన్ ఇవ్వాలి కదా. అంటే కాదండి, ఇప్పుడు ఉండే పరిస్థితిలో ₹1,00,000 లేకపోయినా రాజకీయ నాయకులు చేయాలంటే బ్యాంక్ లో మాట్లాడి చేయొచ్చు. బీదోళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, చేయొచ్చు. ఎవరు కష్టం పడాల్సిందే పద్దెనిమిది ఎత్తనే పోవాలా, చేసుకోవాలా, రావాలంటే. ఎవరు కానీ సౌకర్యం లేరు. ఎవరో అక్కడక్కడ ఒక ఇల్లు మీరు ఇప్పుడు చూసేయండి. ఇప్పుడు కొత్తగా కట్టుకున్న వాళ్ళు కానీ పాపం అంతా ముందు ఇప్పుడు అందరూ ఇప్పుడు కట్టుకుంటున్నారు. పాపం వాళ్ళ లోన్ అక్కడికి లోన్ తీసుకొని చిన్న చిన్న చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మాకు ఏం వద్దు, పట్టా ఇప్పిస్తారంటే నెక్స్ట్ ఎలక్షన్లకి, ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కూడా కూర్చుంటాము. దాన్ని కూర్చుంటాం అనుకున్నాం మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఓట్లు అయితే ఎవరు కానీ ఓట్లు వేయం. టీడీపీ సరే, జనసేన అయినా సరే, వైఎస్ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ వచ్చినా సరే, ఈసారి అంటే ఈ బ్రోండీలు ఎవరు కానీ డబ్బులు ఇప్పించుకోము, మందుబాట్లు లేవు. ప్లస్ మీకు కూడా చెప్తున్నాను చూడండి, ఎవరికైనా 500 ఇస్తాం వచ్చి మా దగ్గర రాండి ఓట్లు వేసుకుని మనం చూసుకున్న వాళ్ళు ఎవరు పోదండి సార్. గేర్లో నుంచి ఒక్కరు పోతండి. ఎవరు వచ్చి అడిగినా ఫస్ట్ మాకే పట్టా ఇప్పిస్తేనే మేము ఓట్లు వేస్తాం. రేటు అప్పుడు అందరిపై ధర్నా చేసి కూర్చుందాం. కరెక్టే కదా మేడం? మీరు ఏమని అనుకోండి, మా బాధ మీకు గురించి 35-40 ఇయర్స్ మా పిల్లలు పెళ్లిళ్ళు అయ్యాక వచ్చినారు. ఏంది లేదు, ఎవరు రావట్లేదు. ఇప్పుడు గుడి వెనకలు కూడా కొద్ది స్థలం ఇచ్చే కూడా చాలా బాధపడినారు. ఆ గలీజ్ మీ ఫోటో పెడతాం, గలీజ్ వేసి చాలా అయిపోయి గుడికాడ దేవుని దగ్గర ఇది లేక మేమంతా క్లీన్ చేసి మా సొంత డబ్బులతో చందాలు వేసుకొని ఆ కడ్డీలన్నీ మన్న వేయించాం. ఈ రోజు మీరు వచ్చారు కదా లోపలికి, క్లీన్ చేసుకుంటున్నాం. ఒక్క నాయకులు ఏం చేసేది పట్టించుకునే నాయకులు ఎవరు లేరు మాకు.
మాకు మీరు వచ్చేదాకా ఏమంటే ఈయన కాబట్టి కొద్దిగా పవర్ అనుకొని మేము కూడా ఈయన ముందర మాట్లాడుతున్నాము. ఏమంటే మాకు పట్టా ఒకటి ఇప్పించినారంటే ఎవరు కూడా ఓట్లు అడిగేకి రావద్దండి, మేము ఎంత ఉంటాం మళ్ళీ అదైతే కరెక్ట్ పక్కా 100%. ఈ 30 డివిజన్లో గత 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. మా మొదలైన కారణం ఏమంటే ఈ ఇళ్ళకి పట్టాలు కావాలా, డిఫారాలు కావాలని ఒకటే అడుగుతున్నాం. రాంగ కాలువలు బ్లాక్ అయిపోయినాయి, నీళ్లు రావడం లేదు. ఏ పార్టీ వచ్చినా కానీ మాకు ఇదే తడుపుతున్నారు. ఈ పార్టీలో ఇంకా అర్థమానం అయిపోయింది, ఎప్పుడెప్పుడు అనేది అంటున్నారు. ఒకవేళ 20-30 వేలు ఇస్తే డిఫారాలు, డూప్లికేట్ డిఫారాలు పుట్టిస్తున్నారు. డబ్బు ఉన్నోళ్ళు కడుతున్నారు, డబ్బు లేని వాళ్ళు కట్టలేరు కదా. అదేవిధంగా ఆల్రెడీగా ఇప్పుడు 15-20 కొట్టాలకు డిఫారాలు వచ్చినాయనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. డబ్బు లేనోళ్ళు ఉన్నారు, డబ్బు ఉన్నోళ్ళు ఉన్నారు, అది కట్టలేరు కదా. మాకు ప్రధానంగా ఏమంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వము, మేము గత ప్రభుత్వం చూసినాం, ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితుల్లో 30 డివిజన్కి మహా అంటే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడికి కానీ ధర్నాకైనా సిద్ధము. ఈ కొట్టాలకి డిఫారాలు పట్టాలు ఇవ్వాల్సిందిగా మేము ఈ పార్టీగా అడుగుతాము. నీళ్ళు సరిగ్గా రావడం లేదు, సత్తా తీసుకోవడం లేదు, కాలువలు తీయడం లేదు. ఏడాది అట్లా ఇండ్ల ముందర ముసరు పోసిండేది కానీ అసలు పట్టించుకోవడమే లేదు. అసలు వర్కర్స్ కూడా రావడం లేదు. ఏమన్నంటే మాకు జీతాలు లేదు, ఇక్కడ ఇచ్చేసినట్టు 30 డివిజన్కి మేడం గారికి మా తరఫున డివిజన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం గారికి. తర్వాత వచ్చి మా సమస్యలు ఏమున్నాయంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, తెలుగుదేశం వచ్చి కాంగ్రెస్ వచ్చింది, వైఎస్ఆర్ పార్టీ వచ్చింది. ఏ పార్టీలు వచ్చినా కూడా మాకు ఇక్కడ న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడన్నా గుర్తించి మా సమస్యలు ముఖ్యంగా ఇండ్ల పట్టాలు, తర్వాత వచ్చి ఈ బెల్ట్ ఏరియాలో చెత్తకు రాదు, మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు రారు, తర్వాత వచ్చి రోడ్లు కూడా లేవు ఇందులోకి. నేను రాష్ట్ర కళాకారుల అధ్యక్షుల తరఫున నేను ఈ వాయిస్ ఇస్తున్నా కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ కూడా ఈ వాయిస్ వినిపించాలని మా అనంతపురం తరఫున మేము ఈ డివిజన్లు 30 డివిజన్లు ఇక్కడ ఇచ్చేసిన మేడం గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటాం కళాకారుల తరఫున.